హలో హాయ్ నమస్తే మేము మోన్సి వాళ్ళ ఈ కాయ చూడంగానే మీకు అర్థమైపోయింది కదా ఏం కర్రీ అనేది. సో గండి చేపల పులుసు అండి. సో మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ అంటే 10 o'clock అలా వెళ్ళాను, చేప తీసుకొచ్చాను. 2 కిలోల చేప అన్నమాట. సో దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. మనకు ఎక్కువ మొత్తంలో చింతపండు తీసుకోండి, కొంచెం వేస్తే పులుపు ఎక్కువ ఉండాలి దాంట్లో. సో చేపలు తీసుకొచ్చి వాళ్ళు నీట్గా కడిగిన మనం నీట్గా కడుక్కోవాలి, తెల్లగా వచ్చేంత వరకు వాటర్ క్లీన్ చేయాలి. సో పెద్ద సైజ్ ఆనియన్ అన్నమాట. ఆయిల్ వచ్చేసి మనకు 2 కిలోలు ఆల్మోస్ట్ పావు కిలో అలా పడుతుంది ఆయిల్. బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. సో మనం కొంచెం పెద్ద సైజ్ టమోటాలు కట్ చేసుకోండి, టమోటాలు కూడా ఎక్కువ వేసుకొని మనకు గ్రేవీ వస్తుంది. సో అంతేను. చాలా టేస్టీగా ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నా. సో ఆనియన్స్ వేగాయి కాబట్టి మనం టమోటాలు వేసాం. టమోటా ఫుల్ స్మాష్ అవ్వాలన్నమాట, గంటితో కలిపెట్టండి. సో మనకి చేపలకు కావాల్సింది ఏంటంటే వెడల్పు డేక్ష అండి. సో మేము చూడండి ఎంత పెద్ద డేక్ష పెట్టాము. సో ముక్క పక్కనే ఉండాలి, అంటే ఒకదాని మీద ఒకటేసి మనం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది, అది ముక్క అనేది చెదిరిపోతుంది. అలా కాకుండా సో పసుపు అన్నమాట, 1 టీ స్పూన్ పసుపు వేసాను. అంటే మనకి గుజ్జు అవుతుంది కదా, అందుకు బిఫోర్ కానీ మనం ఆ స్మెల్ అంతా పోయారుకో. సో కల్లుప్పులో ఏంటంటే మనం కల్లుప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నప్పుడు బాండిల్ మీద వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది మాత్రం ట్రై చేయండి మీరు. ఉప్పు మాత్రము అట్లా డైరెక్ట్గా వేయకండి, కొంచెం సేపు గ్యాస్ మీద వేయించిన తర్వాత మనకు ఆ డస్ట్ అలా మొత్తం పోయేస్తుంది, మంచిదని చెప్తారు. సో అందుకని మీ డబ్బాలో పక్కన పెట్టుకొని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. సో అల్లం పేస్ట్ అన్నమాట, ఒక 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అది బాగా కలిపెడుతూ ఉండండి. సో ఎక్కువ మనం కలిపెట్టకపోయినా కూడా మూతేసి కానీ జస్ట్ ఆ స్టార్టింగ్లోనే మనం ఇట్లా కలిపెట్టేసి మూత వేయంగానే మనం అది బాగా మగ్గిపోతుంది, అంటే మెత్తగా వచ్చేస్తుంది. సో మన టమోటాలు కొంచెం టమోటాలుగా ఉన్నా బెస్ట్, మెత్తగా అయిపోయినా కూడా ఏం కాదు. సో మూత వేసి పెట్టాను. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అయిపోయిందో, మెత్తగా వచ్చేసింది కదా. మనం ముందుగా ఏం చేయాలి అంటే చింతపండుని కలిపి గుజ్జు పక్కన పెట్టుకోవాలండి. మనము పక్కన పెట్టుకుంటే ఆ వాటర్ తీసి పోసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మామిడికాయలు ఏంటంటే మా చెట్టు మామిడికాయలు, ఇది మనం మామిడి కూర సగం అయిపోయినాక వేస్తే ముక్క చెదిరిది కాబట్టి ముక్కలుగా ఉంటుంది అనుకొని చెప్తారు. కానీ ఇది మా మామిడి చెట్టు కాయ, ఇది మాత్రము స్టార్టింగ్లోనే వేయాలి, ఎందుకంటే అస్సలు ముక్క చదరదండి. సో ఉడకాలి కూడా, అందుకే మామిడి ముక్క నేను ఫస్టే వేసేసాను, ఫ్రైలోనే వేసేసాను. దానికి కావాల్సినంత కారం వేస్తున్నా. కారం ఏంటంటే కారము పులుసు మనకి ఎక్కువ ఉండాలి. ఆయిల్ అనేది చేపల కూరలో, చికెన్లో కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కానీ చేపల కూరలో అయితే చాలా ఎక్కువగానే ఉండాలి. చూడండి కొంచెం ఎక్కువగానే వేసాను కదా, చూపిస్తున్నాను కదా. సో కొంచెం కలిపెట్టిన తర్వాత మనము దాన్ని ఏం చేయాలంటే కారం స్మెల్ పోయేంత వరకు వేయించండి. మీరు కొంచెం సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి వేయించండి. అది మూత పెట్టాం కదా, మూత పెట్టేస్తే ఫైనల్గా అది కొంచెం మనకి ఎట్లా అంటే ఆ స్మెల్ పోతుంది. నాకు ఆ స్మెల్కి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం కలిపెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం చింతపండు తొక్కు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ వాటర్ అనేది పోయాలి. చూడండి ఆ వాటర్ అంటే చేపల కూరలో చేపల కూర ఎక్కువ ఉడకని అవసరం లేదు, ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ పోతుంది, సవ్వదేలుతుంది అన్నమాట. మనం తక్కువ అంటే 75% వాటర్ ఉంటే చాలా, 100% అవసరం లేదు. ఆవిరికే మొక్కు ఉడికిపోతుంది. మనం కొంచెం వాటరే తీసుకోండి, ఎక్కువైతే తీసుకోకండి, తగినంత వాటరు. మనకి స్మెల్ తెలుస్తుంది ఉప్పు సరిపోతుందా లేదని. సో నాకు ఉప్పు ఫస్ట్ సరిపోలేదు, తర్వాత సరిపోయింది, కొంచెం సరిపోలేదు కాబట్టి వేసాను. సో ఫైనల్గా సో వాటర్ తెరులుతున్నాయి కదా, తెరిలినప్పుడు అంటే ఆల్మోస్ట్ మనకి కారం స్మెల్ పులుసు అంతా ఉడికింది. సో కారం కూడా సరిపోయిందన్నమాట. మీరు ఇలా తెరిలినప్పుడు కారం సరిపోలేదు అనుకుంటారు. సో ఉడికే కొంది మనకు కారం అనేది సరిపోతుంది. సో ముక్కలు చూడండి ఎలా వేసాను, చాలా తెల్లగా ఉన్నాయి కదా. గండి చేప చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మాకైతే ఫ్రెష్గా అప్పుడైతే చెరువుల దగ్గర పడుతుంటే తీసుకొచ్చాం మేము. చాలా అంటే చాలా బాగుంది, అప్పుడే వాళ్ళు తీసుకొచ్చారంటే మాకు అమ్ముతున్నారు. చాలా క్రౌడ్ ఉండే అక్కడ, అయినా కూడా తీసుకొచ్చాను నేను అడిగి. అందరూ గండి చేప అంటుంటే ఒకసారి ట్రై చేద్దాము ఏంటి అసలు ఇది చేప గురించి అని చెప్పేసి అక్కడ ఆంటీ కూడా మంచి నీట్గానే చేసింది. దాని తర్వాత మా అక్క నిమ్మకాయ, కల్లుప్పు, పెరుగు మొత్తం వేసి క్లీన్ చేసి చాలా అంటే ముక్క తెల్లగా వచ్చేంతవరకు క్లీన్ చేసింది. ఫుల్గా వైట్గా తిరిగిపోయింది అన్నమాట, వాటర్ కూడా తెల్లగా వచ్చేసాయి. సో ఆ రేంజ్లో చేసింది. నేను కర్రీ చేస్తున్నా ఫైనల్గా. ఇదేంటంటే మనం ఉడుకు మీద
ఫస్ట్ స్టార్టింగే కదా మనకు ముక్క చెదరదు. ఉడికి మీద గంటేసి కలిపెడితే చెదిరిపోతుంది. మనం ఇట్లా క్లాత్ పట్టుకొని ఇట్లా కదిలించాలి. అంతేగాని ముక్క మాత్రం గంటేసి కలిపెట్టకూడదు. సో ఇది నేను స్టార్టింగ్ వే కాబట్టి కలిపెట్టాను. ముక్క మొత్తం వాటరు అది కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, అట్లా ఉండాలి. సో ఉడికిందన్నమాట. కొంచెం అయితే ఇంకొక 2 మినిట్స్ అయితే మన కర్రీ అయిపోతుంది ఫైనల్గా. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి ఈ టైప్లో. ఎక్సలెంట్. చికెను వాటికన్నా కూడా చాలా బెనిఫిట్స్ అన్నమాట ఇది తింటే మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. మెంతుల పొడి అన్నమాట. మేమైతే చేపల కూరలో మెంతుల పొడే వేస్తాము, ఇంకంతకుమించి ఏమేమో. సో మెంతుల పొడి వేసినాక కొంచెం కొత్తిమీర వేస్తాం, పుదీనా కూడా వేయము. ఫైనల్గా కర్రీ ఈజ్ రెడీ. ఎలా ఉందనేది నాకు ఆ స్మెల్కే చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. సో మీకు పెట్టి చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.